138 బీసీ కులాలకు చెందిన వాళ్ళు 6 మంది మంత్రులు ఉంటే ఒకే కులానికి చెందిన కాపులు 4 మంత్రులు ఉన్నారు. 138 కులాలకు చెందిన బీసీలకు ఒక డిప్టీ సీఎం ఉంటే ఒకే కాపు కులానికి చెందిన వారు ఒక డిప్టీ సీఎం ఉన్నాడు. ఇదే కాదు, గవర్నర్ల కోట, ఎంపీల కోట, మంత్రుల కోట, రాజకీయ ప్రాతినిధ్యము, ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తీస్తే ఇంతవరకు చాలా పెద్ద ఎత్తున కోట ఉంది. ఇది సరికాదు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాం కాబట్టి చేస్తామంటారు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన దానికి ఒక ప్రొసీజర్ ఉంది, నమ్మడానికి కూడా కొద్దిగా ఆలోచన ఉండాలి. రెండవది, ఎన్నికల మేనిఫెస్టో చేసేది బీసీలకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చట్టసభలో రిజర్వేషన్లు పెడతామని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెడతామని, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెడతామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టాడు. మరి దాని మీద మీటింగ్ పెడుతుండా, దాని మీద కమిషన్ వేసిండా? చివరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిస్తే కూడా చెప్పడం లేదు. అంతేకాదు, ప్రధానమంత్రిని ఇప్పటికీ 40 సార్లు కలిశారు, ఒక్కరోజు కూడా బీసీల డిమాండ్ల మీద మాట్లాడడం లేదు. కానీ కాపులకు అత్యంత ఒక సింగిల్ క్యాస్ట్కు, డెవలప్ అయినటువంటి క్యాస్ట్కు, అంటే ఆ కాపు కులానికి వ్యతిరేకంగా మేము కాపు కులాల లోపల బీదోళ్ళు ఉన్నారు. కాపుల్లోనే కాదు, బ్రాహ్మణులలో అంతకంటే బీదోళ్ళు ఉన్నారు, రెడ్లలో ఉన్నారు, అన్ని కులాలలో బీదోళ్ళు ఉన్నారు. పేదరిక రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు. పేదరిక నిర్మూలన పథకం కాపులకు 1000 కోట్లు కేటాయిస్తామంటున్నారు. 1000 కోట్లు కాదు, 2000 కోట్లు ఇవ్వాలని కూడా మేము సపోర్ట్ చేస్తాం. కానీ రిజర్వేషన్లు అనేది పేదరిక నిర్మూలన పథకం కాదు. అందుకే ఇది వాటా ఏ కులానికి చెందినటువంటి ప్రతి కులానికి వాళ్ళ జనాభా ప్రకారము విద్యారంగంలో, ఉద్యోగాలలో, రాజ్యాధికారంలో, పాలనలో వాళ్ళ జనాభా ప్రకారం వాటా ఇవ్వడానికి రిజర్వేషన్లు పెట్టారు. అంతేగాని ఇదేదో అన్ని మా కులాలలో పేదోళ్ళు ఉన్నారు, మా పేదోళ్లను ఎక్కడున్నా ఏ కులంలో ఉన్నా పేదరికాన్ని నిర్మూలించి వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలి. దానికి అందరం పోరాడదాం. కానీ ఇది అన్నదమ్ముల పంచాయతీలాక అన్న బాగుంటాడు తమ్ముడు బాగుండొద్దంటే సరైనటువంటి పద్ధతి కాదు. అన్నదమ్ములు సమానమైన భాగాలు పంచుకుంటారు. ఏది పంచుకున్నా తండ్రి సంపాదించిన ఆస్తి లోపల అన్ని అన్నదమ్ములు 4 ఉంటే 4 కూడా పెద్దోడు కానీ, చిన్నోడు కానీ, లాస్టోడు కానీ అందరు కూడా సమాన వాటా పంచుకుంటారు. ఇక్కడ కూడా వాటా కోసం జరిగే పోరాటమే రిజర్వేషన్లు, కానీ ఎందుకోసం కాదు. కాపులకు వాళ్ళ జనాభా ప్రకారం వాటా లేకపోతే ఇవ్వమని అడుగుతున్నాం. కానీ వాళ్ళ జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఉంది. పేదరిక నిర్మూలన కోసం ఎకనామిక్ ప్యాకేజ్ చేయండి, మేము అభ్యంతరం చెప్పడం 1000 కాదు, 2000 కోట్లు, 3000 కోట్లు కేటాయించడం. కానీ రిజర్వేషన్ల కోసం మాత్రం బీసీలో కలిపితే బీసీలకు నిలువున అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట అంటుండు, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు కలుపుతామని. కాపులను బీసీలకు అన్యాయం ఎట్లా జరగదు? కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి, అక్కడ ఏబిసిడి గ్రూపులు లేవు. అక్కడ ఏబిసిడి గ్రూపులు లేనప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, రైల్వే ఉద్యోగాలు, బ్యాంకింగ్ ఉద్యోగాలు, మొత్తం ఉద్యోగాలు అక్కడ లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయి. అక్కడ బీసీ రిజర్వేషన్ కింద మొత్తం కాపులే కొట్టేస్తాం. ఇక్కడ కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లో కూడా ఏబిసిడి గ్రూపులు లేవు. ఇప్పుడిప్పుడే వీళ్ళందరూ చిన్న చిన్న కులాలు, చాకలి, మంగలి, ఒడ్డెర, మత్స్యకారులు, గొర్రె కాపరులు, నేత కార్మికులు, గీత కార్మికులు, భిక్షాటన చేసే కులాలు, సంచార జాతులు, ఇట్లాంటి కులాలన్నీ కూడా సర్పంచులై, ఎంపీటీసీలై, జిల్లా పరిషత్ చైర్మన్లై, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవుతున్నారు. వాళ్ళు కూడా రేపు అయ్యే అవకాశం ఉండదు. బీసీ కోట కింద వచ్చేటన్నీ కూడా కాపులే తీసుకుంటారు. అందుకే బీసీ లోపల చాలా ఆందోళన ఉంది. అందుకే ఈ విషయం లోపల ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఏకపక్షంగా పోయే వైఖరి మార్చుకోవాలి. ఏం రాష్ట్రం వీళ్ళ జాగిరి కాదు, ఆస్తి కాదు. అందరికీ, అన్ని కులాలకు ప్రజాస్వామ్య ఫలాలు అందే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. అందుకే రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లను బీసీలందరూ కూడా ముట్టడించి తమ నిరసన తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా కాపులు ఒక్కసారి మీటింగ్ పెట్టందడే, విధ్వంసం సృష్టించందడే భయపడుతున్నారు. రేపు మేము కూడా 5 లక్షల మందితోటి ఈ నెల లోపలనే విజయవాడలో, ఏలూరులో, రాజమండ్రిలో ఒక్కొక్క చోట 5 లక్షల మందితో మీటింగ్ పెట్టి బీసీల సత్తా ఏమిటో చూపెడతాం. కాబట్టి జనబలము ప్రజాబలమే కాదు, ఇది రాజకీయంగా పరిపాలన అన్నప్పుడు కొన్ని రాజ్యాంగం మీద, చట్టం మీద, నైతిక విలువల మీద, సామాజిక విలువల మీద పాలన సాగలే తప్ప ఎవంత బడుపుంటే, ఎవంత
కర్ర ఉంటే వానమాట ఏంటా అంటే కర్ర అందరూ కూడా పట్టుకుంటారు, దౌర్జన్యాలు అందరూ కూడా చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. పోషించు నేను ఆనాడే రాజశేఖర్ చెప్పిన, రాజశేఖర్ రెడ్డి నువ్వు ఉండేది కడపరా బాబు, మాకెందుకు ఇబ్బంది పెడుతున్నావు, వీళ్ళను అల్లుళ్ళ లెక్క ఎందుకు చూస్తున్నావు అంటే ఆయన ఇడలే, ఆయన మీదికి పోయిన మేము పరిశానులు ఉన్నాం.